హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. మేమైతే ఈ శ్రావణం ఎండింగ్లో వనభోజనాలకైతే వెళ్ళామండి. అది ఎక్కడో కాదండి, బసంత్ నగర్ దగ్గర ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేమే కాదండి, మా వారి కొలీగ్స్ పాష్ అన్న, రఫీ అన్న అని 3 ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము. ఇంకా 2 ఫ్యామిలీస్ అయితే మిస్ అయ్యాయండి, వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళు కూడా వచ్చానంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. మేమంతా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటామండి. ఏ ఫంక్షన్లో అయినా చిన్న చిన్న అవుటింగ్స్కి అయినా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ అయితే మేము పాషన్న వాళ్ళు కలిసి రఫన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. చూసారు కదా, అన్నకు 3 పిల్లలు, పాషన్నకు 2 పిల్లలు, మాకు 2 పిల్లలు. మేమందరం కలిసి పెద్ద సంత అయిపోయిందండి. సో అక్కడ నుండి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రఫన్న కార్లో అయితే బయలుదేరి వెళ్ళామండి. సో మా వారిని పాషన్న వెనకాల బైక్ మీద వచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇదేనండి టెంపుల్. లొకేషన్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. వెళ్ళాక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వంటలు వండుకోవడానికి అయితే మంచి ప్లేస్ అయితే చూసుకున్నాము. వచ్చేటప్పుడే చికెన్ ఇంకా రైస్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. మా పాషన్న అయితే పొయ్యి అయితే సెట్ చేశాడు. ముందు రోజు వర్షం పడడం వల్ల కట్టెలకు కొంచెం ఇబ్బంది అయితే కలిగిందండి మాకు. కానీ మా పాషన్న చాలా కష్టపడి మంట అయితే పెట్టేశాడు. సో కారులో ఉన్న సామాన్లన్నీ కింద దించారన్నమాట. సో మా వారు ఒక్కరనే కాదు, అందరూ పనులు చేశారు. మంట అయితే పెట్టాం, కానీ అసలు ఏం వండుకోవాలో ప్రిపేర్ అయితే కాలేదండి. ఎందుకంటే బిర్యానీయా లేక బగారా రైసా అని కొద్దిసేపు డిస్కషన్ తర్వాత బగారా రైస్ మెజారిటీ అయితే కావడంతో బగారా రైస్ అయితే వండుకున్నాము. మేమైతే వంట దగ్గర కష్టపడుతుంటే మా రఫన్న మాత్రం మా మీద సెటర్లు వేసుకుంటూ పిల్లలతో టైంపాస్ చేసుకుంటున్నాడు. సో ఎలాగోలా రైస్ అయితే వండామండి. తర్వాత చికెన్ అయితే స్టార్ట్ చేసాము. మా పాషన్న అయితే పాపం బాగా కష్టపడ్డాడండి. వంటలు అయ్యేదాకా వంటల చుట్టే తిరిగాడు. వంటలు అయ్యేదాకానైతే పిల్లలైతే ఎవరు సతాయించలేదండి, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకున్నారు. వండింది మేమైతే మా రఫన్న మధ్య మధ్యలో అలా గరిటెతో కలిపి క్రెడిట్ మొత్తం ఆయన తీసుకున్నాడు. ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటారు కదండి మా రఫన్న లాగా. మీ బ్యాచ్లో ఎవరున్నారో కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే వెదర్ కొంచెం అనుకూలించక అందరం ఫాస్ట్గా తినేసి అయితే ఇంటికి వచ్చామండి. సో ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే వర్షం బాగా పడిందండి. సో ఇంతేనండి వీడియో. మీరు కూడా వనభోజనాలకు వెళ్తే ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.